4 ఏప్రిల్ 1921లో స్థాపించబడ్డ బండ్ల బాపయ్య విద్యా సంస్థలను స్థాపించిన సంస్థాపకుడు రావు సాహెబ్ బండ్ల బాపయ్య గారి గురించి అందరికీ తెలియని కొన్ని విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రకాశం జిల్లా పందిళ్లపల్లి గ్రామానికి చెందిన బండ్ల లక్ష్మయ్య అక్కమామలకు 4 సంతానం. అందులో రెండో సంతానం బండ్ల బాపయ్య గారు. బాల్యం నుండే బాపయ్య గారికి చేతికి ఎముకలేని దాతగా పేరు. పందిళ్లపల్లికి చేరువలోని రావూరుపేట వాస్తవ్యులైన బండ్ల వెంకయ్య, బండ్ల ఆదెమ్మలకు సంతానం లేనందున బండ్ల బాపయ్య గారిని దత్తత తీసుకోవడం జరిగింది. యువకుడైన బాపయ్య గారు చేనేత వస్త్ర వ్యాపారులతో పరిచయం పెంచుకొని వారి సలహాలతో మద్రాసులో చేనేత వ్యాపార రంగ ప్రవేశం చేశారు. తమిళ భాషను నేర్చుకుని తన చిన్నమామ పింజల సుబ్బారాయుడు గారి అండదండలతో వస్త్రోత్పత్తి గావించి ప్రముఖ మద్రాసు వ్యాపారిగా గుర్తించబడ్డారు. బాపయ్య గారి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా రెట్టింపు అయింది. కొన్ని విదేశాలకు కూడా ఆయన వస్త్రాలను ఎగుమతి చేయడం మొదలుపెట్టారు. అక్కడ కూడా ఆయన వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా వ్యాప్తి చెందడం జరిగింది. పేరుతో పాటు చేతి నిండుగా డబ్బును కూడా సంపాదించడం జరిగింది. వ్యాపారం సజావుగా సాగుతున్న రోజుల్లో 1914లో మొదటి ప్రపంచ యుద్ధం మొదలైంది. జర్మనీ నియంత పేల్చిన బాంబులకు మద్రాసు నౌకాశ్రయం నాశనమైంది. బాపయ్య గారు సింగపూరుకు పంపిన సరుకు బేళ్లన్నీ భస్మమయ్యాయన్న వార్త ఆయన్ను కలచివేసింది. రుణదాతలు ఆయన్ను ఊపిరి సలపనివ్వలేదు. యుద్ధ వాతావరణం కొంత తగ్గిన తరువాత బాపయ్య గారు సింగపూర్ వెళ్లి తన చేనేత వస్త్ర నౌక క్షేమంగా సింగపూరుకు చేరిందన్న వార్త తెలుసుకుని ఆనందంతో ఉప్పొంగిపోయారు. 1918 దాకా అక్కడే ఉండి అత్యధిక ధనమును సంపాదించి తరువాత స్వగ్రామమైన వేటపాలెం చేరుకోవడం జరిగింది. వ్యాపార నిమిత్తం ఎక్కువగా మద్రాసులోనే ఉండడం మూలాన అప్పటి మద్రాసు గవర్నర్ గారైన లార్డ్ వెల్లింగ్టన్ గారి జన్మదిన వేడుకలకు తమ తరపు నుండి గవర్నర్ గారికి బంగారు నాణ్యాలు, మణులు పొదిగిన విలువైన పుష్పగుచ్చం కానుకగా పంపించాను. అంత విలువైన కానుకను చూసిన గవర్నర్ గారు సంతోషించి అది ఎవరు పంపారని ఆరా తీయగా అది బండ్ల బాపయ్య గారి తరపు నుండి వచ్చిందని, ఆ వేడుకలలో బాపయ్య గారికి ఆహ్వానం లేనందున ఆయన అక్కడ లేరని తెలుసుకుని స్వయంగా తనను కలిసేందుకు బాపయ్య గారికి కబురు పంపెను. ఆ కబురు విన్న వెంటనే బాపయ్య గారు వెళ్ళి లార్డ్ వెల్లింగ్టన్ గారిని కలవడం, లార్డ్ వెల్లింగ్టన్ గారు ఆయన్ని ప్రోత్సహించడం జరిగింది. దీని కొద్ది రోజుల తరువాత బండ్ల బాపయ్య గారు స్వగ్రామానికి దగ్గరలో ఉన్న వేటపాలెం పరిసర ప్రాంత ప్రజలందరికీ విద్యను దగ్గర చేయాలన్న కోరిక కలగడం, ఆ కోరిక అనుసారంగా ఆయన గారి కొంతమంది స్నేహితుల ప్రోత్సాహంతో 1921లో బండ్ల బాపయ్య మాధ్యమిక పాఠశాలను స్థాపించడం జరిగింది. 1922లో ఆ స్కూలు భవన నిర్మాణంను నిర్మించదలచి నాటి మద్రాస్ గవర్నర్ గారైన లార్డ్ వెల్లింగ్టన్ గారిని శంకుస్థాపనకు ఆహ్వానించడం జరిగింది. మునుపటి పరిచయం మూలాన లార్డ్ వెల్లింగ్టన్ గారు ఆ ఆహ్వానాన్ని మన్నించి వేటపాలెం సతీ సమేతంగా విచ్చేసి ఆ భవనమునకు శంకుస్థాపన చేయడం కూడా జరిగింది. ఆ రోజుల్లోనే పాఠశాలకు దగ్గరలో 40,000కు పైగా వెచ్చించి క్రీడా ప్రాంగణాన్ని కూడా ఏర్పాటు చేయించారు. పాఠశాల భవనం పూర్తయిన వెంటనే 6/2/1927 నాటి మద్రాసు మేయరు, హోం మెంబరు, అంజుమాను పీఠాధిపతుడు రావు బహదూర్ మహమ్మద్ ఉస్మాన్ ఖాన్ గారిని వేటపాలెం రప్పించి బండ్ల బాపయ్య మాధ్యమిక పాఠశాల భవన ప్రారంభోత్సవం గావించారు. ప్రభుభక్తి, దేశభక్తి, దానగుణ శక్తి, విద్య, వైద్య, సేవాభావం కలిగిన బాపయ్య గారు రావు సాహెబ్ బిరుదమునకు తగిన వాడని ఆనాటి ఆంగ్ల ప్రభుత్వం గుర్తించింది. బాపయ్య గారికి లార్డ్ జార్జ్ V రావు సాహెబ్ బిరుదును ఇచ్చి సత్కరించారు. 1921లో బండ్ల బాపయ్య గారిచే స్థాపించబడ్డ బండ్ల బాపయ్య మాధ్యమిక పాఠశాల దినదినం అభివృద్ధి చెందుతూ 1946లో హైస్కూల్గా, 1961లో జూనియర్ కాలేజీగా, 1981లో డిగ్రీ కాలేజీగా రూపుదిద్దుకోవడం జరిగింది. పెద్దలు కోరగా బాపయ్య గారు వేటపాలెం పంచాయతీ అధ్యక్షులుగా ఎన్నికల్లో పోటీ చేయడం, ఆ ఎన్నికల్లో అఖండతతో గెలుపొందడం, అధ్యక్ష పదవిని మిక్కిలి దక్షతతో నిర్వహించి సాంఘిక సేవా తత్పరుడిగా మంచి పేరు తెచ్చుకోవడం కూడా జరిగింది. ఇప్పటికే 100 ఏళ్లు చరిత్ర గల మన BBH విద్యా సంస్థలు మనలాగే ఎంతో మంది పిల్లలను మంచి విద్యార్థులుగా తీర్చిదిద్దాలని దినదినం ఈ విద్యా సంస్థలు ఇంకా అభివృద్ధి చెందుతూ మన రాష్ట్రంలోనే కాదు, మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా మంచి పేరు సాధించాలని కోరుకుందాం. కాదు ప్రార్థిద్దాం. ఇవన్నీ కాకుండా ఆ రోజుల్లోనే ప్రజలకు విద్యతో పాటు వైద్యం కూడా అవసరమన్న సంగతి గ్రహించి నేటి వేటపాలెం ప్రభుత్వ ఆసుపత్రి కట్టుకోవడానికి
బండ్ల బాపయ్య గారే భూదాత అని మీకు తెలుసా?